అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సిఫార్సు మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రవేశపెట్టిందని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి చట్టం దేశంలో ఏ రాష్ట్రంలో అమలులో లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా మీరన్నట్టు నీతి ఆయోగ్ సిఫార్సు చేసి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి చట్టం అమలులో లేదు. 2019 నవంబర్ లో అక్టోబర్ 31వ తారీఖు జీవో నంబర్ 512 ప్రవేశపెట్టి ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను తీసుకొచ్చిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 3 సార్లు పంపితే పదే అసెంబ్లీలో దాని మీద ఒత్తిడి తెచ్చి చట్టం చేసి దాన్ని చట్టంగా రాష్ట్రపతి యొక్క ఆమోదం పొంది చట్టం తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ భూములన్నింటినీ కబ్జాకోరుల చేతులకి, ప్రశాంతంగా ఉన్నటువంటి రైతులను, భూ యజమానులను బెదిరించి న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా తెచ్చినటువంటి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. అలా కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మారిన వెంటనే ఎవరైతే భయాందోళనకు గురవుతున్నారో న్యాయవాదులు ఒకవైపు న్యాయ వ్యవస్థను తగ్గిస్తూ కోర్టులను నిర్వీర్యం చేస్తూ సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులు భయపడుతూ ఆందోళన ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆందోళనను పరిగణలోకి తీసుకుని, రైతులు, భూ యజమానుల యొక్క ఆందోళనను కూడా పరిగణలో తీసుకుని ప్రభుత్వం మారిన వెంటనే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రమాదకరమైనటువంటి అనాగరికమైనటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ హక్కు చట్టాన్ని రద్దు చేయబడుతుంది. అబద్ధాలు చెప్పేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క సలహాదారులు కావచ్చు, వాస్తవాలు తెలుసుకోవాలి. ఇవాళ రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆయన రెవెన్యూ మినిస్టర్ కాదు, ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే మాత్రమే. గతాన్ని మార్చి అనుకూలంగా అబద్ధాలతో మరొక్కసారి మభ్యపెట్టేటువంటి అబద్ధాల ప్రభుత్వాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేశాం.